జనార్దన్ మాట తీసుకుందాం. పల్లెల్లో స్థానిక సంస్థల పోరు వేడెక్కుతుంది. నామినేషన్ల ఉపసంహరణ బుజ్జగింపుల పర్వం జోరందుకుంటుంది. జనరల్ స్థానాలలో బీసీ అభ్యర్థులు పోటీ బలంగా కనిపిస్తుంది. వార్డ్ నెంబర్ నుండి సర్పంచ్ అభ్యర్థి వరకు ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు. పొద్దంతా ప్రచారాలు, సాయంత్రం విందులు వినోదాలు. పల్లెల్లో పండగ సందడి నెలకొంది. లిక్కర్ ఆదాయంతో రాష్ట్ర ఖజానా నిండుతుంది. ప్రత్యర్థులకు పెద్ద నాయకుల నుండి ఫోన్లు, నామినేషన్లు విత్డ్రా చేసుకోవాలంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఒక్కో సర్పంచ్ అభ్యర్థి లక్షల్లో సొమ్మును సిద్ధం చేసుకుంటున్నారు. ఓటుకింత అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ప్రజలు గంపడాశలతో చూస్తున్నారు. ఓడిపోయిన అభ్యర్థులకు తాగి పడేసిన ఖాళీ సీసాలు, కళ్ళల్లో మాయమైన కరెన్సీ నోట్ల కట్టలు, ఉబికి వచ్చే కన్నీళ్లు మిగులుతాయి. గెలిచిన అభ్యర్థులు మాత్రం సంతోషాల సంబరాల్లో మునిగిపోతారంటూ పెద్దపల్లి రాజన్న. నిజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక పోరు మొదలైంది. ఎందుకంటే ఈ అవకాశం రాదు అనే విధంగా. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎంత విధ్వంసం చేసినా ఏం చేసినా కానీ ప్రజలు ఓట్లకు డబ్బులు జిమ్మితే ఓట్లేస్తారనే విధంగా కొందరు అహంకారపూరితమైన వైఖరితోని 5 సంవత్సరాలు అసలు ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే ఎవ్వరు కూడా ఒక మాట కూడా అడగనోడు ఈరోజు వచ్చి డబ్బులు వంచి మేము గెలుస్తామనే ధీమాతోటి డబ్బులు వస్తే బిచ్చగాల లెక్క ప్రజల ఓట్లు కొని వాళ్ళకు బిచ్చం మరేసినట్టు ఓటుకింత వారైతే ఓట్లు వేస్తారనే ధీమా కొద్దున్నారు. కానీ మీ పప్పులే ముడికై మిమ్మల్ని ఒక్కొక్కరు 5 సంవత్సరాల కాలంలో ఏమేం చేసిరో మీ పాపాలతోని ఆ పాపానికి వడ్డీతో సహా కట్టించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ డబ్బులు లక్షలు పెట్టి గెలిచి అసలు చేసేది ఏముండదు. ఓ 4 నెంబడేసుకొని తిప్పి తాగిపిచ్చి తినిపించి ఊపిచ్చుడు తప్పితే ఏముండదు. డెవలప్మెంట్ అనేది సున్నా. ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మన గ్రామ పంచాయతీల గురించి అభివృద్ధి చేసేటోడు ఎవడు, అభివృద్ధి గురించి ఆలోచించేటోడు ఎవడనే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నిజంగా గ్రామ పంచాయతీలలో మున్పటి కన్నా ఎక్కువ సోషల్ మీడియా ద్వారా నిజంగా ప్రజలు చాలా చైతన్యమయ్యారు. యువకులు ముఖ్యంగా చాలా చైతన్యం అయినట్టుగా కనబడతా ఉన్నది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక మార్పు తీసుకురానున్నారు యువత. దీన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న